ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వెంకటేశ్వర గారు పోయిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఎవరెవరు ఉండేవారు? వెంకటేశ్వర గారు, ఆయన భార్య, వాళ్ళ అబ్బాయి అండి. ఆ అబ్బాయి పేరు ఏదో రఘురామ్ కదా? కాదండి, సీతారాం. ఓ, అతను ఎలాంటి వాడు? ఉత్త అమ్మాయి రండి బాబు, కూర్చుంటే చాలు పారిపోయాడు. అదిగా అమ్మాయి చూసారా, రోజు ఎంటపడి బ్రాహ్మణి అటాక్ ఇచ్చేసేదండి. అందుకే భయపడి పారిపోయాడండి బాబు. పేరేంటి? నీ పేరేంటి? రాజ్ నరేంద్ర, ఏసీపీ పోలీస్. జానకి, స్టూడెంట్. సీతారాం అంటే నీకు ఇష్టమా? లేదు, ప్రేమించాను. ఓ, ఇప్పుడు నీ సీతారాం ఎక్కడున్నాడు? తెలీదు. ప్రేమించానన్నా? అవును, ప్రేమించాను. అంటే నువ్వు ప్రేమించినాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదా? నాకు తెలీదు. నిజంగా తెలీదా? తెలిసే తెలీదంటున్నావా? తెలిసే తెలీదంటున్నాను. పోలీసులు ఏమనుకుంటున్నారే? నువ్వు ఆడు చేత కాని వాళ్ళు అనుకుంటున్నారా? నువ్వు చెప్పకపోతే పట్టుకోవాలన్నా? ఎక్కడున్నా పట్టుకుంటా, ఎవరిని వదలలేదు ఇప్పుడు దాకా. అందుకే సార్ నన్ను ఈ కేసులో అంతు చూస్తా. తప్పు చేసిన వాడిని కాపాడటం గొప్ప అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా వాడికి హెల్ప్ చేశారని తెలిసిందో, జానకి చెప్పు నీ సీతారాంకి, వాడు చావు నా చేతుల్లోనే చేస్తాడు. ఈ టైంలో ఎవరు పని పాట ఉండదు. ఏంటయ్యా? నమస్కారం అమ్మా. ఎవరు మీరు? ఏంటయ్యా, ఎన్నిసార్లు చెప్పాను బుద్ధి లేదు? జీతాలు మనం బాగా తీసుకుంటారు. ఎవరిని పెడితే లోనకి రానిచ్చేస్తారా? ముందు బయట పంపించు. ఇప్పుడు కిడ్నీలో పొడు. పేగులు దిగేలా కడుపులో కాల్చు. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కానీ 72 గంటలు గడిస్తే గానీ విషయం చెప్పలేం. 4-5 చోట్ల కత్తిపోట్లు కనిపించాయి. పొడిచిన వాళ్ళు ఎవరో గానీ చాలా ఎక్స్పర్ట్లా ఉన్నారు. కిడ్నీలోను లివర్ మధ్యలో పేగులు తెగేటట్లు కాల్చారు. నేను ఎప్పుడు ఇలాంటి కేసు చూడలేదు. ప్రొఫెషనల్ కిల్లర్స్. అత్త, ఆ ఇన్స్పెక్టర్ చావలేదు, ఆపరేషన్ చేశారు. 2-3 రోజుల్లో స్పృహలోకి వస్తాడంట. రామా, అతనికి స్పృహ వచ్చేలోగా లిస్టులో మిగిలిన వాళ్ళందరినీ మనం చంపేయాలి. వెంటనే బయలుదేరు. వెళ్తావమ్మా, నువ్వు జాగ్రత్త. బాబు, ఇది మీ అల్లుడు హాస్పిటల్ ఖర్చుకి, ఇది మీ ఖర్చుకి. నాకు మాత్రం ఆ సీతారాం గారు ఏం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి. నా వాకిటాకి ఉంచు. మా పోలీసులకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నీకు తెలుస్తుంది. ఎప్పుడు ఆన్లోనే ఉంచు. రే శంకర్, నువ్వు పురాణపూర్ దగ్గర ఉండు. నువ్వు చార్మినార్ దగ్గర, నువ్వు కోటి. రామా, అల్లిస్తీయమ్మా. కమిషనర్ ఆఫీస్లో లంచం అడిగిన క్లర్క్కి టిక్ పెట్టు. साहबुल्ला मारेर गइसकेछन्। त्यहाँपछि मलाई केही थाहा भएन। जब साहबले ఏమంటున్నాడు? అవనైతే చూశాడంటండి. రెండో మనిషి ఎవరో చూడలేదంటున్నాడు.
ఆ ఇన్స్పెక్టర్ భార్య ఏమైంది? చీకట్లో ఎవరో సరిగా కనపడలేదంటండి. సరే, వాడు చెప్పిన దాన్ని బట్టి ఒక స్కెచ్ చేయండి. ఓకే సార్. तो उनको डिटेल्स बोलो. ગોલો ચહેરા, લાંબો લાંબો બાલ, સેના સેના આંખા, લાંબો નાક થયો, તેનો ઓઠ થયો, વિધવા કોસ. ఏంట్రా అడుగోలా? ఏ భాష ఇడిది? नेपाली सर. నేపాల? ఎరా, మా దేశంలో ఉన్న వాళ్ళే ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే నువ్వేంటి నేపాల్ నుంచి ఇంపోర్టెడా? మాకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేసి నీ దేశానికి వెళ్ళిపో. నమస్కారం అండి. ఏంటే పాస్పోర్ట్ ఇది నీది? ఈడవడు మా అబ్బాయి అండి. పాస్పోర్ట్ల గురించి ఈ మధ్య చాలా గొడవలు అవుతున్నాయి. మేము స్టాంప్ వేసే ముందు మీ గురించి మీ ఇంటి చుట్టుపక్కల మీ లోకల్ పోలీస్ స్టేషన్ లోను ఎంక్వైరీ చేయాలి. మీ మీద ఏం నేరాలు లేవు, మీరు చాలా గొప్ప మంచోళ్ళు అని చెప్పేసి అక్కడి నుంచి మాకు రిపోర్ట్ వస్తేనే మేము మీకు స్టాంప్ వేసిస్తాం. ఈ ప్రొసీజర్ అంతా పూర్తి కావాలంటే కనీసం ఒక నెల రోజులైనా పడుతుంది. నెల రోజులా? కొంచెం అర్జెంట్ అండి. అర్జెంట్ దేనికి? ఏమైనా నేరం చేసి దేశం విడిచి పారిపోదాం అనుకుంటున్నారా? అదేమిటండి అలా అంటారు? మమ్మల్ని చూస్తే నేరం చేసే వాళ్ళ ఉన్నావా? ఏదో కర్మకాలి బతుకు తెరువు కోసం. సరే సరే, అంత అర్జెంట్ అయితే కొంత ఖర్చు అవుతుంది. మా అబ్బాయి చెప్పాడండి, 500 ఇస్తే మీరు స్టాంప్ వేస్తారని చెప్పాడు. ఇది విదేశీ వ్యవహారం, 500 ఎక్కడ అవుద్ది? కనీసం 5,000 కావాలి. అయ్యో, నేను చాలా బీతానండి, చాలా కష్టాల్లో ఉన్నాను. కుదరదు, 5,000 ఇస్తేనే పని అవుద్ది. డెలివరీ ఆన్ క్యాష్. మీరు ఎలా దయ చూడాలండి. ఎలా నీకా చెప్పేది? నా సపోద్ద సమానం. ఎంత ఏజ్ ఉండొచ్చు ఈమెకి? 40-45 మధ్య ఉండొచ్చు సార్. ఏంటది? ఏం చేస్తా? ఏయ్, రాను. ఏంటది? ఈ 3 సింహాల విలువ 500. దీని విలువేంటో తెలుసురా మీకు? దీనికే వెల కట్టేంత గొప్ప లేపారా? ఇదిగో, ఈ 3 సింహాలకి వెల కట్టలేం. ఇది చాలా గొప్పది. ఇది మా నేషనల్ ఎంబ్లెం. నోడి, పిట్టించాలని వెళ్ళటం చూసారా? చూడలేదండి. నోడి, మీరు చూసారా? లేదు సార్. ఇటు నుంచి ఎవరైనా వెళ్ళటం చూసారా? లేదండి. లేదు బాబు, ఎవరిని చూడలేదే. నేను కాదు, నేను ఇంట్లో ఉన్నాను. ఇది ఇంకెవరు? జానకి, కోపం తప్పించుకో. జానకి? అదెవరు? నా పేరు కనకదుర్గ. ఎందుకు పరిగెడుతున్నావు? సరదాగా. ఏయ్, కరెక్ట్ గా చెప్పు. సిటీలో పరిగెత్తకూడదని కొత్తగా రూల్ ఏమైనా పెట్టారా? పోలీస్ ఆఫీసర్ రూల్స్ మాట్లాడుతున్నావా? ఎందుకు పరిగెడుతున్నావు? లావుగా ఉన్నాను కదా, సన్నబడాలని పరిగెడుతున్నా. మిట్ట మధ్యాహ్నమా? ఏ టైం చూసుకొని పరిగెత్తాలా? వెళ్ళు.
ఎలా ఏయ్! సన్న బిడ్డాలన్నావు నడుస్తున్నావే ఎండ ఎక్కువగా ఉంది కదా